హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం మా ఇంటి దగ్గరలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరాన్ని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. నిజంగా షిరిడిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుందన్నమాట. టెంపుల్ చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో ఈ గుడి చాలా పెద్దదనమాట. ఇంకా ఈ గుడిలోని శివాలయము, జంటనాగులు, వినాయకుడి గుడి అన్నీ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రూమ్ వచ్చేసి వాచ్మెన్స్ ఉంటారు ఇందులో. అంటే ఈ గుడిని మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఇక్కడే గోశాల కూడా ఉంటుంది. ఆ గోశాలను కూడా వాళ్ళే చూసుకుంటారు, గోవుల్ని. ఇంకా చాలా ఉంటాయి కానీ ఇప్పుడు లేవు. ఇంకా గుళ్ళోకైతే ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ ట్యాబ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్నదానం చేస్తారనమాట ప్రతి గురువారం. సో చాలా మంది వస్తారు ఆ రోజైతే, గురువారం రోజు. ఇంకా ఈవినింగ్ టైంలో ఇక్కడ భరతనాట్యం అయ్యి నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కృష్ణుడి విగ్రహం అనమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వాటర్లో తాబేళ్ళు కూడా ఉంటాయి. ఇది వచ్చేసి వినాయకుడి విగ్రహము. నెక్స్ట్ ఇది వచ్చేసి సాయిబాబా దుని. ఇక్కడ ఇది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. గురువారం అయితే ఇంకా ఎక్కువ మండుతుంది. నెక్స్ట్ అన్నదాన సత్రం అని చెప్పాను కదా, ఇదే. ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు. ఇక్కడ భోజనాలు అయితే పెడతారు. పార్వతీదేవి అన్నదాన సత్రం అని ఉంటుంది. అంటే ఆవిడ జ్ఞాపకార్థంగా ఇదైతే పెట్టినట్టున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం అటు నుంచి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి, వినాయకుడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటాయి అన్నమాట విగ్రహాలు. అయ్యప్ప స్వామి భజనలప్పుడు, ఏమైనా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు అక్కడ పూజలు అయితే చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పల్లకి అనమాట. ఏవైనా పండగలప్పుడు దేవుణ్ణి ఊరేగించడానికి ఆ పల్లకి. జంట నాగులు అని చెప్పాను కదా, ఇక్కడే చుట్టూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయి. వీటి కింద, వీటి చుట్టూతూ జంట నాగులు అయితే ఉంటాయి అన్నమాట. రకరకాల వివిధ ఆకారాల్లో అయితే ఉంటాయి. ఇంకా ఈ పక్కనే శివాలయం ఉంటుంది, హోమగుండం కూడా ఉంటుంది. ఇక్కడ మంగళవారాలు, శనివారాలు హోమాలు, యాగాలు అయితే చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి శివాలయము. ఇక్కడ శివుడు కొంచెం వివిధ డిఫరెంట్ ఆకారంలో అయితే ఉంటాడనమాట. సాలగ్రామం ప్లస్ శివలింగం ఆకారం 2 కలర్స్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇలాంటి శివలింగాన్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సాయిబాబా శివలింగం 2 ఉంటాయి. శివలింగము 2 కలర్స్లో కనిపిస్తుందని చెప్పా కదా, పైన సాలగ్రామంలో ఉంటుంది, కింద స్టోన్ కలర్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. సాయిబాబా గుడికి ఆనుకొనే ఈ గుడి కూడా ఉంటుంది. అంటే ఇదంతా ఒకే గ్రౌండ్లో ఉంటుందన్నమాట. వివిధ ఆకారాల్లో ఉండే జంటనాగులు. మంగళవారం, శనివారం, ఆదివారం రోజుల్లో అయితే ఇక్కడ పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఏమైనా దోషాలు, సర్పదోషాలు అలా ఉంటాయి కదా, వాళ్ళు ఇక్కడ యాగశాల, హోమగుండం కూడా ఉంది. అక్కడ హోమాలు అయితే చేయించుకుంటారనమాట. గురువారం సాయిబాబా గుడిలో అన్నదానం చేస్తారని చెప్పా కదా, అప్పుడు ఇక్కడ కూడా ఫిల్ అయిపోతారు. ఇక్కడ కూడా వచ్చి కూర్చుంటారు. ఈ గ్రౌండ్లో కూడా కూర్చుంటారనమాట భోజనం చేయడానికి. అన్నదాన సత్రంలో ఇలా కూచిపూడి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారు. భరతనాట్యం, కూచిపూడి ఇవి ప్రాక్టీస్ చేస్తారనమాట. చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు. నెక్స్ట్ సాయిబాబా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. పైనకి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మెట్లు అయితే ఇలా ఉంటాయి. మెట్లకు ముగ్గులు అయితే చాలా బాగా వేశారు. టెంపుల్లో సాయిబాబా నిజంగా అసలైన సాయిబాబాలానే ఉంటారు. అంటే మనం షిరిడిలో చూస్తాం కదా విగ్రహం, సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకా లోపలికి వెళ్లే ముందే శివలింగము పామును చుట్టుకొని ఉంటుందన్నమాట. అదొకటి దర్శనమిస్తుంది మనకి, ఒక విగ్రహం అయితే. ఇటు గోశాల. ఈ సాయిబాబా గుడి ముందే పెద్ద ఆంజనేయుల స్వామి గుడి అయితే ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా శివలింగం విగ్రహం అయితే ఇలా ఉంటుందన్నమాట సాయిబాబా గుడి లోపలికి వెళ్లే ముందు. ఇంకా మన ఛానల్లోనే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే అప్లోడ్ చేశాను. నచ్చితే మాత్రం తప్పకుండా చూడండి. తక్కువ టైంలో కళ్యాణం మొత్తం కవర్ చేశాను. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంకా స్టార్టింగ్లోనే నందీశ్వరుడు ఉంటారనమాట. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. గుడి చాలా పెద్దగా ఉంటుంది. వీడియోలో అలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇలా సాయిబాబు ఉంటారు, ఉయ్యాల్లో కూర్చొని అయితే పారాయణ ముక్కు పట్టుకొని ఉంటారనమాట. నెక్స్ట్
గురువారం వస్తే ఈ టెంపుల్ అసలు ఖాళీనే ఉండదు. ఒక పక్క వినాయకుడు, ఒక పక్క దత్తాత్రేయ స్వామి అయితే ఉంటారు. చాలా బాగుంటుంది. నిజంగా షిరిడీలో ఉన్నట్టే ఉంటుంది ఈ టెంపుల్ని చూస్తే. లోపలంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. షిరిడీ టెంపుల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సాయిబాబా మెడలో వేసిన నగలు చాలా షైనింగ్గా ఉన్నాయి. మీద కప్పిన శాల్వా కూడా ఆ షేడ్ అనేది పడుతుంది. అసలు చాలా కలర్ఫుల్గా ఉన్నారు సాయిబాబా అయితే చూడటానికి. ఇంకా గుడి లోపల చుట్టూతూ ఇలా రకరకాల శిల్పాలు అయితే దేవుడు అయితే ఉంటాయన్నమాట. గురువారం వస్తే ఇక్కడ ప్రదక్షిణలు బాగా చేస్తారు. ఇక్కడ ఏదైనా కోరుకొని ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుందంట. ఇంకా సాయిబాబా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా పాదాలు ఉంటాయి. తర్వాత చిన్న సాయిబాబా అయితే ఉంటారు. చుట్టూ ఇలా గోల్డెన్ కలర్లో ఇలా కంచుతో అయితే ఉంటుందన్నమాట. బాగుంటుంది. గుడి అంతా కూడా ఇలా ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ ఇదైతే. ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. సాయిబాబా మీద పర్పుల్ కలర్ శాల్వా అయితే కప్పారు. ఆ శాల్వాకు కూడా స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి సాయిబాబా వేసిన నగలకి చాలా షైనింగ్ అయితే ఉంది విగ్రహము. ఇంకా షిరిడీలో చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. సేమ్ షిరిడీలో కూడా ఇలానే ఉంటుంది సాయిబాబా గారి విగ్రహం అయితే. నాకైతే అసలు ఇక్కడ నుంచి రాబుద్ది అవ్వలేదు. ఇంకాసేపు ఉంటే బాగుండు అని అనిపించింది. కానీ ఫొటోస్ వీడియోస్ ఎక్కువగా తీయొద్దని అయితే చెప్పారు. గురువారం రోజైతే ఈ హాల్ అసలు ఖాళీ ఉండదు. మొత్తం జనాలతోనే నిండిపోతారు. ఇంకా ఉయ్యాల్లో సాయిబాబా ఉంటారు. పారాయణం బుక్ పట్టుకొని ఉంటారని చెప్పా కదా, ఇదే ఉయ్యాల. నేనైతే ఎప్పుడొచ్చినా ఇక్కడే కూర్చొని ఆ ఉయ్యాలు ఊపుతూ కూర్చుంటాను ఉన్నంతసేపు. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా 9 వారాల వ్రతము, గురువారాల వ్రతం చేసుకుంటారు కదా, వాళ్ళైతే బుక్స్ ఇక్కడ ఎక్కువ పంచుతారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడే ఎక్కువ పంచుతూ ఉంటారు. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చినామంటే ఇలా వినాయకుడు అయితే ఉంటారనమాట. ఇదంతా ఇందాక చూసాం కదా, టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ పార్వతీదేవి గారి పేరు మీద అన్నదాన సత్రం అయితే ఉంది కదా. అసలు గురువారం రోజైతే ఇక్కడ ఎంతమంది భోజనం చేస్తారంటే చాలా గ్రేట్ అసలు ఈ రోజుల్లో కూడా అలా. ఇంకా అన్నదానం అక్కడ చేసిన తర్వాత ఇది అన్నదాన సత్రము. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ ఇవన్నీ కడుగుతారనమాట. ఇంకా టోటల్గా టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద ఆంజనేయ స్వామి గుడి అని చెప్పా కదా, విగ్రహం కనిపిస్తుంది కదా, అదే సాయిబాబా టెంపుల్ ముందే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఆ టెంపుల్ని అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు గోశాల ఉంటుంది కదా, ఆ గోశాల దగ్గర ఒక ఆంటీ గోవులకి ఆకుకూరలు అయితే తీసుకొచ్చారనమాట. అవి కూడా బాగా తింటున్నాయి. మంచిదంట అలా గోవులకి ఆకుకూర తినిపించడం వల్ల మనకేమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయంట. ఇంకా గుడి బయట కూడా ఇలా సాయిబాబా గారి వివిధ రూపాలైతే చెక్కబడి ఉంటాయి. చాలా బాగుంటుంది. ఈ గుడి వచ్చేసి హైదరాబాద్ కేపీహెచ్బిలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.